మేష రాశి ఫలాలు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం. మీరు మీ గ్రూపులో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటము ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. మీ బెటర్ హాఫ్ తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారే మీ యొక్క ఆనందానికి, సంతోషానికి ముఖ్య కారణముని గ్రహిస్తారు. వృషభరాశి ఫలాలు. ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని, రూపాన్ని మెరుగుదిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంది. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపారాభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి. ఈ రాశికి చెందినవారికి మీ కొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోర్కెలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం, ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకం ఈరోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు. మీ యొక్క దగ్గరవారికి తెలియకుండా, స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. మిథున రాశి ఫలాలు. మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి. ఈరోజు మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో, బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి. ఎలాగూ వారు మీ గురించి ఆలోచించరు. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు రేగి సంబంధాలు దెబ్బతింటాయి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటము వలన మీ సమయము వృధా అవుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే. మీరు ఈరోజు మిత్రులతో కలిసి సినిమాలకు, షికారుకు, విందు వినోదాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి ఫలాలు. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. ఈ రాశిలో ఉన్న వివాహము అయిన వారికి వారి యొక్క అత్తామావయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇక మీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు. ఈరోజు మీ యొక్క భావాలను, బాధలను మీ యొక్క ప్రాణ స్నేహితుడితో లేదా మీ బంధువులతో పంచుకుంటారు. సింహరాశి ఫలాలు. మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే దానిమీద సలహాలు తీసుకోండి. కుటుంబంలో మీ దబాయింపుతత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైం. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పని చేయండి. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటము మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు. మీరు మనస్సులో ఏమనుకుంటున్నారో అది చెప్పడం కూడా చాలా ముఖ్యము. ఇది ప్రేమను మరింత పెంచుతుంది. కన్యారాశి ఫలాలు. ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. మీరు సమయానికి, ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది. లేనిచో రానున్న రోజులలో మీరు సమస్యలు, పరీక్షలు ఎదుర్కొనక తప్పదు. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే.
మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. మీ యొక్క వ్యక్తిత్వము ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయము ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయము దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు. మీరు ఈరోజు ఆత్మికత వైపు అడుగులు వేస్తారు. ఫలితముగా మీరు ఆధ్యాత్మిక గురువులని కలుసుకుంటారు. తులారాశి ఫలాలు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయము చేస్తారు. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాని ఇవ్వచూపుతారు. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అలాగా ఒక టెన్షన్ నిండిన రోజు. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. దగ్గరివారితో కలిసి సినిమాలు చూస్తారు. వారితో కలిసి మాట్లాడుకుంటారు. మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులాగా ఉంటుంది. వృశ్చిక రాశి ఫలాలు. అతి విచారం, ఒత్తిడి రక్తపోటుకి కారణం కావచ్చు. మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్లలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వర్రీ చేసి ఆతృతకు గురిచేస్తుంది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. ఈరోజు మీ అజెండాలో ప్రయాణం, వినోదం మరియు సోషియలైజింగ్ అనేవి ఉంటాయి. వానకు రొమాన్స్తో విడదీయలేని బంధం ఉంది. ఈరోజు అలాంటి అద్భుతానుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు. ఈరోజు మీకంటే చిన్నవారి దగ్గర నుండి నీటి యొక్క విలువను, ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారు. ధనుస్సు రాశి ఫలాలు. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితముగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. టెన్షన్ల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో నందపరచనున్నారు. ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది. అంటే దేవస్థానాలు దర్శించటం, దాన ధర్మాలు చేయటము, ధ్యానము చేయటానికి ప్రయత్నిస్తారు. మకర రాశి ఫలాలు. మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికి పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును. మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. అలాగైతే మీరు దానిని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది. మీ భవిష్యత్తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. ప్రేమైక జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. ఈరోజు కూడా మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు. కానీ సాయంత్రము మీరు సంతోషంగా, ఆనందంగా ఉండాలని చూస్తారు. మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువుకొస్తారు. కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది. కానీ ఇతరులు ఏమి చెప్పినా, సలహా ఇచ్చినా స్వీకరించవద్దు. కుటుంబ సభ్యుడితో ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది. కానీ మీరు మీరే శాంతింపజేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను మార్చేయవచ్చు. కుంభరాశి ఫలాలు. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతుంటే మీరు గుర్తుంచుకోవలసినదేమంటే, సరియైన దిశగా చర్యలు, ఆలోచనలు ఉంటే అది ఈ రోజునెంతో హాయిని, రిలీఫ్ని ఇస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు. కాబట్టి మీ యొక్క ధనము జాగ్రత్త. ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే, మరీ ముఖ్యంగా మీ కుటుంబం కోసం అయితే రిస్క్ చేయండి. భయపడకండి, తప్పిపోయిన ఏ అవకాశం తిరిగి మనకి రాదు. ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు వారి కోర్కెలను తీర్చలేరు. ఇది వారి యొక్క విచారానికి కారణము అవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకొనగలరు.
అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. కష్టపడి పనిచేసి పార్టీ చేసుకోండి. ఇది అధునాతన జీవన మంత్రము, కానీ అతిగా పార్టీల్లో పాల్గొనుట ఆరోగ్యానికి మంచిది కాదు. మీనరాశి ఫలాలు. ఒత్తిడి చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. రిలాక్స్ అవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్ మెయిల్ దోపిడీని మానాలి. ఈరోజు మీరుగతంలో ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు. అంతేకాకుండా దీనివలన మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి.